వెల్కమ్ టు 8020 అప్డేట్ చూద్దాం. ఏప్రిల్ సెకండ్ వీక్ బాక్స్ ఆఫీస్ బరిలో తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన జాక్ మూవీపై మంచి అంచనాలున్నాయి. తాజాగా రిలీజ్ అయిన జాక్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, సిద్ధు మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నాని శ్రీకాంత్ హోదీల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ గ్లిమ్స్ తో సంచలనమే సృష్టించారు. అయితే ఫండింగ్ సమస్య, స్క్రిప్టుల పట్ల నాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ మూవీ ఆగిపోయినట్లు రూమర్స్ వచ్చాయి. దీనిపై తాజాగా మూవీ టీమ్ స్పందించింది. మూవీ రైట్ ట్రాక్ లో ఉందని, టాలీవుడ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తోందని మూవీ టీమ్ తెలిపింది. ఎల్లుండి నటి రష్మిక తన 29వ పుట్టినరోజును జరుపుకోనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకు నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్డే మంత్ అంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో స్పెట్ పెట్టుకుని ఉన్న స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టారు. టోక్యోలోని ఓ స్టార్ హోటల్లో ఈ ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో హను దర్శకత్వానికి ఫిదా అయిన ప్రభాస్ ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కథ కూడా సిద్ధం చేసుకోమని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. బుజ్జిగాడు మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంచన మరోసారి తల్లి కాబోతున్నారు. తాజాగా ఆమె చీరకట్టులో బేబీ బంప్స్ తో ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఇదివరకే ఆమెకు ఓ కుమారుడు ఉండగా అతడితో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. 2021లో వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన సినిమా చోరీ. ఇప్పుడు దీనికి సీక్వెల్ సిద్ధమైంది. చోరీ 2 అంటూ ప్రేక్షకులను మరోసారి భయపెట్టనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని ట్రైలర్ ను సంస్థ విడుదల చేసింది. విశాల్ పూరియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా ప్రధాన పాత్రలో నటించారు. మారుతి డైరెక్షన్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ సినిమాలో ఇప్పటికే పాటలు వరుసగా రిలీజ్ చేస్తోంది. చిత్ర బృందం ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం కాంతారా సినిమా రిలీజ్ డేట్ లో వస్తున్న రూమర్స్ పై ఆ చిత్ర బృందం స్పందించింది. సినిమా అనుకున్నట్టే ఆన్ టైం వచ్చి తీరుతుంది అని కన్ఫర్మ్ చేశారు. చెప్పిన టైంకు అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కేసరి చాప్టర్ 2. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏప్రిల్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్య 2 ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో మూవీ రాబోతోంది. నా వెబ్ సిరీస్ ఫస్ట్ కాపీ. 90s లో సినీ ఇండస్ట్రీలో జరిగిన పైరసీ సమస్యల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ టీజర్ చిత్ర బృందం ఇటీవల రిలీజ్ చేయగా ఆకట్టుకుంటుంది. దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ఓటీటీ హక్కులపై సాలిడ్ న్యూస్ తాజాగా వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు సన్నీ దియోల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపీచంద్ మల్లెనేని రూపొందిస్తున్న చిత్రం జాజ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. హీరో అక్కినేని అఖిల్ దర్శకుడు మురళీ కిషోర్ కాంబోలో మూవీ రాబోతోంది. ఈ సినిమాను రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం టెస్ట్. ఎస్ శశికాంత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. నవదీప్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ టచ్ మీ నాట్. రమణతేజ తెరకెక్కించిన ఈ సిరీస్ లో బబ్లు పృథ్వీరాజ్, కోమలి ప్రసాద్, సంచిత పుణాంచ, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాపతా లేడీస్. శ్రీవాత్సవ, నితాంషి గోయల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ చిత్ర బృందంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరబిక్ చిత్రాన్ని కాపీ కొట్టి దీన్ని తీశారని వారు మాట్లాడుకుంటున్నారు. ఈ మేరకు చిత్ర బృందంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.